ఆయన అనుభవం విన్న తర్వాత అనిపించింది, అవకాశం దొరికితే పెద్దోళ్ళు ఎక్కడ కలిసినా కొంచెం మాట్లాడు తగ్గించి వాళ్ళు చెప్పేది వినాలనిపించింది. అట్లా గద్దరన్నతో సెకండ్ సెషన్ ఉండే మాకు ఒక కాఫీ హౌస్ పెట్టండి రా మీరంతా. నాకు ఆ కోరిక ఉండే, పెట్టలేకపోయినా నేను. నువ్వు మిట్టపల్లి నువ్వు తలుసుకుంటే అవుతుందిరా ఈ తరంలో నీతోని, నీ వెనక పిల్లలందరూ ఉంటారు మీ జనరేషన్ వాళ్ళంతా, మీరు కొద్దిగా అటో ఇటో సంపాదిస్తారా, మా లెక్క కాదు. మీరు కొంచెం అంతా ఒక యూనిటీగా ఉండి ఒక కాఫీ హౌస్ పెట్టండి, అక్కడ కవులందరూ కలవండి, కలిసి కూర్చొని మాట్లాడుకోండి రా, దానివల్ల ఎక్కువ పట్టు వస్తుంది, సమాజం మీద మీకు ఇంకా కనువిప్పు కలుగుతూ ఉంటది, ఒకరినొకరు కలుస్తూ ఉంటే. మనకు కలుసుకోవడం అనేది లేదు అని చెప్పిండు. ఇలా ఇంతమంది పెద్దలు కలిసినప్పుడు గంటా చక్రపాణి అన్న 3 నిమిషాలకు కుదించినప్పుడు అన్న సమయాన్ని చాలా బాధ అనిపించింది. నేను మాట్లాడకున్నా పర్వాలేదని చెప్దాం అనుకున్నా, కానీ నేను చెప్పకపోతే ఈ సబ్జెక్టు ఎవరు చెప్పరు. పెద్దలు ఎక్కడుంటే అక్కడ వినడం అనేది అలవాటు చేసుకోవాలనిపించింది గద్దరన్న లాస్ట్ టైం కలిసిన తర్వాత. అందుకే గోరేటి వెంకన్న వెళ్ళిపోతానంటే ఆపి ఇంకో 10 నిమిషాలు గోరేటి వెంకన్న చేత మాట్లాడినది అందుకే.